అందరికీ మరణాతండి. మత్తి 5వ అధ్యాయంలో దేవుడు మాటిచ్చారండి. 5వ అధ్యాయంలో చదివేటప్పటికి దేవుడు అన్ని తృప్తికరంగా మనకు ఆనందంగా వాటితో మాట్లాడతాడండి. ఎందుకంటే నన్ను ప్రేమించిన నేను అలా ప్రేమిస్తానండి అనుకుంటారు. నా ప్రేమ మండులోనే ఉంటది. సమస్తం కూడా నా తండ్రిని చూసి నేను శుద్ధిస్తాను. 2-3 వచ్చిన చాలు. ఎందుకంటే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడండి. ఆయన మాట ఇచ్చి మనకి సన్నిధి ఆయన ఇచ్చినప్పుడు మన పరిశుభ్రముగా హృదయంలో పెట్టి ఆయన శుద్ధిస్తే చాలు. సమయం దేవుడిది కానీ మంద కాదు. పరిగెత్తికి వెళ్ళకు కుమార్తె పడిపోతావు, నేను నడిపించుకుంటానని దేవుడు మాట్లాడినప్పుడు ఆయన మాట ప్రకారంగా నిలబడాలి కదండి. మనం పరిగెత్తికి వెళ్ళుకుంటాము, పడిపోతాం. లెగదీసి వాళ్ళు ఎవరు ఉండరు. మళ్ళా దేవుడే లెగదీయాలండి. ఎందుకంటే నిత్యము కూడా ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకములో ఉన్న సర్వశక్తిమంతుడు. నిత్యము మన తండ్రి కంట నిజమైన తండ్రిని మనం నిత్యం చూపిస్తే దేవుడే గొప్ప కార్యాలు జరిగిస్తాడండి. ఏమి భయపడక్కల్లా. మన దేవుడు మన పచ్చలు ఉన్నప్పుడు మనకి ఈరోజు ఏది కూడా పనికిరాదు. ఆ ఘనత మహిమ జీవములు దేవుడు వేడుకుంటాం తండ్రి గారు.